ముందుగా క్లియర్గా చెప్పాలి, నేను ఏ రాజకీయ పార్టీకి చెందినవాణ్ణి కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా 2019-2024 మధ్య ఆయన ప్రభుత్వంలో అమలైన విధానాలను ఫ్యాక్ట్స్ ఆధారంగా మాత్రమే ఈ పోస్ట్ లేదా వీడియో. ఈ పథకాల ద్వారా మీరు లేదా మీ కుటుంబం లాభపడితే ఒక లైక్ చేయండి. ఈ ప్రభుత్వాన్ని ఒక్క లైన్లో చెప్పాలంటే వెల్ఫేర్ను సిస్టంగా మార్చిన పాలన. 1. విద్య నాడు నేడు. వేల ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు పూర్తిగా రీడిజైన్. కొత్త భవనాలు, టాయిలెట్లు, తాగునీరు, ఫర్నిచర్, డిజిటల్ క్లాస్ రూమ్స్, ఇంగ్లీష్ ల్యాబ్స్. అమ్మఒడితో డ్రాపౌట్లు తగ్గాయి. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం, 8వ తరగతికి ఉచిత ట్యాబ్స్. ప్రభుత్వ స్కూల్పై నమ్మకం తిరిగి వచ్చింది. 2. గ్రామ సచివాలయాలు అండ్ వాలంటీర్లు. ప్రతి 2000 మందికి ఒక సచివాలయం. గ్రామస్థాయిలోనే లక్షల ఉద్యోగాలు. పెన్షన్లు, రేషన్, వెల్ఫేర్ ఇంటి వద్దకే. డీబీటీ వల్ల మధ్యవర్తులు తొలగింపు, లంచాలకు స్కోప్ తగ్గింపు. 3. వైద్యం. ఆరోగ్యశ్రీ కవరేజ్ పెంపు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వరకు ఉచిత చికిత్స. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. 104 ద్వారా మందులు. 17 కొత్త మెడికల్ కాలేజీలు. వైద్యం. ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు, ఆర్బీకే. విత్తనం నుంచి మార్కెటింగ్ వరకు మద్దతు. రైతు భరోసా నేరుగా ఖాతాలు. ఇది సబ్సిడీ కాదు, సపోర్ట్ సిస్టమ్. సామాజిక న్యాయం మరియు మహిళలు. నామినేటెడ్ పదవుల్లో, కాంట్రాక్టుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50% రిజర్వేషన్. దిశ యాప్. ఇళ్ల పట్టాలు మహిళల పేరుపై. పోర్టులు, హార్బర్లు. రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నం పోర్టులు. మత్స్యకారుల కోసం ఫిషింగ్ హార్బర్లు. తక్షణ లాభం కాదు, లాంగ్ టర్మ్ ప్లానింగ్.